గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనమమ్మ. అంటే చాలా మందికి ఈ డౌట్ ఉంటూ ఉంటుంది. మరణించిన వారి దుస్తులు గాని, వస్తువులు గాని వాడొచ్చా? ఎవరికైనా దానం ఇవ్వాలంటారా? వాటిని ఏం చెయ్యాలంటారు అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మరణించినటువంటి వారి దుస్తులు ఎవరికైనా ఇవ్వొచ్చా? మనం వాడుకోవచ్చా? హ్మ్. అలాగే ఉంచవచ్చా? అంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే మనమే ఎక్కువగా వస్త్రాలు కొనరాదు. హ్మ్. జీవించి ఉన్న వాళ్ళే పండుగకు ఏమిటి అని ఎన్ని జతలు కొనాలి అనేటువంటి ఒక విధానం ఉన్నది. హ్మ్. పాతబడినటువంటి గుడ్డలు గాని, చినిగిపోయిన వస్త్రాలు గాని, ఇంకొకరికి దానము అనేటువంటిది కాదు గాని, పడేయడం అనేటువంటిది చెప్పాడు శాస్త్రంలో. హుహు. ఎవరికి దానం ఇవ్వాలి? ఎవరికన్నా ఇచ్చేదుంటే కొత్త వస్త్రము తెచ్చే దానం ఇవ్వాలి. పాతవి ఇవ్వకూడదు. పాతవి ఇవ్వరాదు. హ్మ్. ఎప్పుడు గూడా కట్టుకున్నటువంటివి. అదొక విధానం ఉండేది. హ్మ్. ఇంకా చనిపోయిన వాళ్ళది మనం ఇవ్వాలి, చెయ్యాలి అంటే, ఇక్కడ ఏమవుతున్నదంటే అమ్మా, హ్మ్. సహజముగా వాళ్ళ మీద ప్రేమ ఉంది మనకు. ఎంత ప్రేమ ఉండినా, ఏమి ఉండినా వాళ్ళ వస్తువులు అనేటువంటివి ఇంకా ఇంట్లో ఉండటం అనేటువంటిది సమంజసము కాదు ఎట్టి పరిస్థితుల్లోను. హ్మ్. అలా ఉండకూడదు. హ్మ్. ఎందుకు అంటే, మనం ఎంతో ప్రీతికరముగా మీకొక చిన్న మాట చెప్తాను చూడండి. మనం ఒక వస్త్రం చాలా, చాలా నాకు నచ్చింది అని ఒక చీర కొంటారు ఆడవాళ్ళు. హ్మ్. అది ఇంకొకరికి ఇవ్వటానికి ఇష్టపడరు. ఇంకొకరికి ఇస్తే కొంతమందికి చాలా కోపం. హ్మ్. నేనెంతో ఇష్టపడి కట్టుకున్న చీర ఇంకొకరికి ఇవ్వాలి అంటే ఇవ్వలేదు. దాని మీద ప్రాణం. హ్మ్. వస్త్రాలవి. హ్మ్. ఒక వస్త్రం మీదేమిటి, ఒక నగల మీద, ఒక ఇంటి మీద, హ్మ్. ఆ! మనుషుల మీద, వీటన్నిటి మీద ఎందుకు చెప్పినారు అంటే, వస్త్రేణ వకుషా వాచా విద్యా వినయేన అని మనకు కొంచెం పద్ధతులున్నాయి కొన్ని. హ్మ్. ముందు ఆ వస్త్రం అనేది చూస్తారు. అబ్బా! ఎవరు మంచి వస్త్రాలేసుకోంగానే వస్త్రేణ వకుషా అన్నాడు. రెండవది ఆంగికం. హ్మ్. వాడు ఏదో ఒక 2 అడుగులు హైట్ ఉండి తెల్ల గుడ్డలేసుకుంటే ఎవరు పట్టించుకోరు. హ్మ్. ఒక 5.5 అడుగు, 6 అడుగులు ఉండి తెల్ల గుడ్డలేసుకుంటే అబ్బా! ఎవరబ్బా ఈయన తెల్ల గుడ్డలేసుకున్నాడు ఏమిటి అని లేదా మంచి కలర్ కలర్ గుడ్డలేసుకున్నాడు. ఆ అట్రాక్షన్ అనేది ఒకటొస్తుంది. హ్మ్. ఆ శరీరానికి. హ్మ్. వస్త్రేణ వకుషా వాచ తర్వాత వాడు మాట్లాడే విధానం ఏమిటి? మాట్లాడేటువంటి దాంట్లో ఎంత జ్ఞానం ఉంది అనేది కనుక్కోవటం హ్మ్. తర్వాత. వక్ష విద్య వినయేనా ఎంత గొప్పవాడికైనా వినయం అనేటువంటిది ఉందా? లేదా? హ్మ్. ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు. చాలా తెలివితేటలు, మంచి జ్ఞాని. హ్మ్. ఎక్కడ ఒదిగుండాలనో అక్కడ ఒదిగున్నాడు. రాముల వారి దగ్గర ఎంత ఒదగాలనో అంత ఒదిగున్నాడు. హ్మ్. ఎక్కడ తన విశ్వరూపాన్ని చూపించాలనో అక్కడ చూపించినాడు. ఎవరికి చూపించాలనో వాళ్ళకి చూపించాడు. హ్మ్. అలా ఉంటుంది ఎప్పుడు గూడా. అంటే కొంత మమకారము అనేటువంటిది పోయిన వాళ్ళకు వాటి యందు ఉంటుంది గాబట్టి, ఆ ఇంటిని పట్టుకొని హ్మ్. అక్కడక్కడే ఇదవుతూ ఉంటారు కాబట్టి, మనం అన్నీ చేస్తున్నాము గదా గురువుగారు! వాటికి కావాల్సినటువంటివన్నీ అంటే, వాస్తవానికి అందరూ అన్ని రకాల నిజానికి ఈ లోకంలో ఇప్పుడైతే కరెక్ట్‌గా చేయడం లేదు. హ్మ్. ఎందుకు ఈ మాట సుస్పష్టంగా చెబుతున్నాను అంటే, నిజానికి పోయినప్పటి నుంచి గూడా చేయవలసినటువంటి కర్మలు కొన్నుంటాయి. హ్మ్. అంత బెట్టుకొని ఏం జేస్తాంలే పోయినవాడు ఎలాగో పోయినాడు గదా! ఏం జేసినా ఏముంది మనం ఎక్కడి నుంచి జేస్తాంలే అని చాలామంది సరిగ్గా చేయటం లేదు. హ్మ్. ఆ చేయకపోవటము వలననే పితృదోషాలు అనేటువంటివి చుట్టుకోవడం జరుగుతున్నది. ఓకే. అంటే వారు చనిపోయిన ప్రదేశంకే వెళ్లి చేయాలంటారా? లేదంటే ఎక్కడి నుంచైనా చేయొచ్చంటారా? ఎక్కడైనా చేయవచ్చును. హ్మ్. అక్కడే చేయాలా, అక్కడ చేస్తేనే అనేటువంటిది కాదు. హ్మ్. ఎక్కడైనా సరే. ఇప్పుడు ఎక్కడో చేసేటువంటిది వాళ్ళు మామూలుగా చేయాల్సినటువంటి విధానాలు ఉంటాయి. హ్మ్. సంవత్సరానికి ఒక్కసారి చనిపోయిన తర్వాత ఆ తిథి, నక్షత్రం అది చూసుకొని అది ఎప్పుడైతే మనం చేసేది చేస్తామో అదొక పద్ధతి విధానం. హ్మ్. కానీ హ్మ్. పోయిన తర్వాత సంవత్సరము పొడవునా చేసేటువంటి కొన్ని కర్మలు ఉంటాయి. హ్మ్. అవి చేయటం లేదు ఎవరు. ఓకే. అవి మర్చిపోతున్నారు. ఎందుకు అంటే, ఏదో ఆ డబ్బు ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కుదరకపోవడం కావచ్చు, అనేక రకాల సమస్యలతో చేయడం లేదు ఎవరు. హ్మ్. చనిపోయినప్పుడు ఆయనతో తీసేసి అక్కడ చేసేసుకొని వచ్చేసేసి ఎవరు చేతులు దుడుపుకొని ఎవడి పాటికి వాడు వెళ్ళిపోతున్నాడు తప్ప, హ్మ్. ఆయనతో అయిపోతే అయిపోయింది. మళ్ళా సంవత్సరానికి ఎవడు పట్టించుకోవడం లేదు. అవును. ఒక ఫోటో పెట్టుకుంటారు. ఏదో వీలైతే ఓ పండుగ రోజు ఒక పులమాల చేస్తారక్కడ. అంతే.
అవి చెయ్యాల్సినటువంటి విధానాలు ఇది నిత్య కర్మలలో భాగంగా చెయ్యాల్సినటువంటి ఉన్నాయి. అవి చేయటం లేదు. అందువల్లనే సమస్యలు. అందుకనే అది పెద్దవాళ్ళవి వాళ్ళవి ఏముంటుందంటే వీటిలో కొంత ఆవహించి ఉండటం అనేది జరుగుతుంది. కొంత ఇంట్లో మంచి జరగకపోవటము, ఏమో ఇది చనిపోయినప్పటి నుంచి కూడా మాకేదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, మరి మేమైతే చేసినామండి కరెక్ట్‌గా, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, ఈ నది దగ్గర చేసినాము, ఆ నది దగ్గర చేసినాము అనేటువంటివన్నీ చెప్తారు. మరి మా పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు చేయాలి కదండి, మాదేముందండి అని మధ్యలో వాళ్ళు అనుకోవటం. వాళ్ళు చేస్తే చేయాలి, మాకెందుకు ఈ ఖర్చు అని కొంచెం ఈ డబ్బు దగ్గరే వస్తుందమ్మా ఎక్కడైనా. చేసేటువంటి కర్మలు ఎప్పుడైతే కరెక్ట్ గా చేసుకుంటారో వాటి వల్ల ఇబ్బంది ఉండదు. ఇవి ఏవి ఇంట్లో ఉండరాదు, తీసేయాల్సినటువంటిదే. వాళ్ళు వేసుకున్నటువంటి నగ నట్రా కూడా ఇంకోటి ఏమిటంటే కొంతమంది మేము వేరే చేయించుకుంటాంలే అని చెప్పి చేస్తుంటారు. అవి దాని వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఇది ఎవరికి అందరూ ఒకటే రకంగా పోయి ఉండరు కదా, ఎవరికి ఎంత ఏమిటి అనేది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు చెప్తుంటాం, చాలా మంది ఫోన్లు చేస్తారు, అడుగుతుంటారు ఈ విషయాలన్నీ. అందుకని అది మంచిది కాదమ్మా, ఉండకూడదు. చనిపోయినటువంటి వాళ్ళ వస్తువులు ఏవి ఇంట్లో ఉండరాదు, తీసేయాల్సిందే. చనిపోయిన వాడి శరీరమే తీసేసినాం, వాళ్ళ వస్తువులు ఎందుకు, దేనికి? ఆ చెప్పులు మా నాన్నవాడే చెప్పులు, మా తాతవాడే కర్ర, అవి పెట్టుకుని ఏం చేస్తారు? అవి ఇళ్లలో ఉండరాదు. నమస్కారం. జయోస్తు.